వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా మెరుపు దాడిలో బంధించటం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిణామం రష్యా అమెరికా సంబంధాలపైన అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భవిష్యత్తుపైన చర్చలకు దారితీసింది. అయితే దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక నిరంకుశ పాలకుడి పట్ల ఇలాగే వ్యవహరించాల్సి వస్తే అమెరికా తదుపరి చర్య ఏంటో స్పష్టంగా తెలుస్తోంది అంటూ పుతిన్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారా? ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ మధ్యలో ఉన్న వ్యూహం ఏంటి? ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను మొదలు చేశాడని చెప్పండి. రష్యా తర్వాత సంగతి కదా. నార్త్ కొరియా మచ్ వీకర్ కంట్రీ కదా అమెరికాతో పోలిస్తే. రష్యాను ముట్టుకునేంత స్థాయిలో అమెరికా ఉందా? ట్రంప్ ఉంటాడా? సో కామన్ సెన్స్ చెప్తుంది కదా. జెలెన్స్కీ అంటాడు, నిజమే మీరు అన్నది, జెలెన్స్కీ అన్నాడు. సో దిస్ ఈజ్ హౌ యుఎస్ డీల్స్ విత్ డిక్టేటర్స్ అండ్ ఇట్ నోస్ వాట్ టు డూ అని జెలెన్స్కీ ఒక రకంగా పేరాశ అంటారే పగటికగా అంటున్నాడు. మొదలు పుటిన్ జెలెన్స్కీని అరెస్ట్ చేసి పట్టుకుపోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మీకు ఒక్కసారి ట్రంప్ నికోలస్ మదురోను కిడ్నాప్ చేశాక ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే తైవాన్ చైనా కలుపుకుంటే ఏం చేయగలుగుతుంది అని ట్రంప్ను అడిగారు ఈ ప్రశ్న. ట్రంప్ ఓపెన్గా చెప్పాడు కదా, అది జింపింగ్ ఇష్టం అన్నాడు. తైవాన్ తమ దేశంలో భాగమని చైనా భావిస్తుంది, అందువల్ల జింపింగ్ ఏం ఇష్టం అని చెప్పేశాడు ఓపెన్గా. మేము తైవాన్కి అండగా ఉంటామని ఎక్కడ అనలే. ఇక పుటిన్ విషయంలో ట్రంప్ని ఇదే ప్రశ్న అడిగారు, ఏంటి మరి పుటిన్ను అరెస్ట్ చేస్తారంటే దట్ నెసెసిటీ డస్ నాట్ ఎరైజ్ అన్నాడు. ఆ అవసరం రాదు, పుటిన్ నాకు మంచి ఫ్రెండు, గ్రేట్ ఫ్రెండు, అసలు ఆ అవసరమే రాదు అన్నాడు. అవసరం రావడం కాదు, అంత సులభం కూడా కాదు. ఇప్పుడు ఏదన్నా కోవర్ట్ ఆపరేషన్ చేసి చంపేస్తే దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రోని చంపడానికి అమెరికా సిఐఏ దశాబ్దాల పాటు కుట్రలు పడింది, కానీ ఏమి చేయలేకపోయింది. సో అది వేరు. పుటిన్ చచ్చిపోతాడని చెప్పి మొదటి నుంచి వెస్ట్రన్ ప్రపంచం చెప్తూ వచ్చింది, కానీ పుటిన్ ఏం చావలేదు, కొడుతున్నాడు. అందువల్ల పుటిన్ అరెస్ట్ చేయాలంటే రష్యా ఇది వెరీ లార్జ్ ఎకానమీ. మీకు వెనిజులా అంటే చిన్న దేశం కాదు. రష్యా ప్రపంచంలో వన్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ సప్లయర్. సో మీకు రష్యా ఇది మేజర్ ఎనర్జీ సప్లయర్. ఉక్రెయిన్ వార్ రాకముందైతే యూరోప్ ఎనర్జీ అవసరాల్లో 40% రష్యానే తీర్చేది. రష్యా ఇది బిగ్ డిఫెన్స్ పవర్ కూడా, మీకు మిలిటరీ పవర్, అన్నిటికీ మించి న్యూక్లియర్ ఆర్మ్ నేషన్. మీకు ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధిక అణ్వాయుధాలు రష్యా వద్ద ఉన్నాయి. రష్యాకు చైనాకు బలమైన మైత్రి ఉంది. మీకు వెనిజులాపై దాడి చేస్తే చైనా రియాక్షన్కు రష్యాపై దాడి చేస్తే చైనా రియాక్షన్ వేరే ఉంటుంది. ఒక్కసారి రష్యా పైన దాడి చేస్తే జింపింగ్ చైనా అంగీకరిస్తుందా? ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ చైనానే అవుతుంది కదా. తమ పొలిమేర తమ దాకా వచ్చేదాకా ఆగుతారా? అందువల్ల అది ప్రాక్టికల్గా జరిగే పని కాదు. నేను అందుకే ఉదాహరణ చెప్పాను. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్తో ట్రంప్పై కరచాలనం చేశాడు సింగపూర్లో. ఎందుకు మరి చేశాడు కరచాలనం? కిమ్ నార్త్ కొరియా కూడా రోగ్ స్టేటే కదా లెక్క ప్రకారం. అమెరికా థియరీ ప్రకారం అమెరికాను వ్యతిరేకించే దేశాలు రోగ్ స్టేట్స్ అంటారు. నార్త్ కొరియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇలాంటి దేశాలని. మరి రోగ్ కంట్రీ అయినా కిమ్ను ఏమీ అనడం లేదు. కిమ్ విషయంలో కిమ్ అనుకుంటా ఉన్నాడు కదా ట్రంప్. సింగపూర్కి వెళ్ళి ప్రత్యేకంగా కరచాలనం చేశారు. ఎందుకంటే ప్రాక్టికల్గా తెలుసు నార్త్ కొరియా ఇది న్యూక్లియర్ ఆర్మ్ కంట్రీ. అందుకే కదా ఇరాన్ అణ్వాయుధాల కొరకు అంత తాపత్రయపడింది. అందువల్ల రష్యా పాత సోవియట్ యూనియన్ కాకపోవచ్చు, ఒప్పుకుంటాను. ఎందుకంటే రష్యా ఇండియన్ ఎకానమీ అంత పెద్దది కూడా కాదు. ఇప్పుడు 11th లార్జెస్ట్ ఎకానమీ అనేది 4th లార్జెస్ట్ ఎకానమీ అయితే. బట్ రష్యా ఇది జాగ్రఫికల్గా ఇది వెరీ బిగ్ కంట్రీ, ఇది వెరీ బిగ్ మిలిటరీ అండ్ డిఫెన్స్ పవర్. ప్రపంచంలో ఆయుధాల ఎగుమతుల్లో రష్యా ఒక పవర్ఫుల్ నేషన్. ఇలా మనము బ్రహ్మోస్ మిసైల్ ఇటీవల ఆపరేషన్ చూపెట్టాం, ఇండియా రష్యా కలిపి తయారు చేసింది. S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంత బాగా పనిచేస్తుందో. అమెరికా ఇచ్చిన F-16 యుద్ధ విమానాలు కూడా ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు రష్యా S-400 కాదు S-500 యుద్ధ విమానాలు తయారు చేసింది. ఆఖరికి మీకు న్యూక్లియర్ పవర్డ్ ఫైటర్ జెట్లను కూడా తయారు చేస్తుంది. అందువల్ల మీకు ఈవెన్ అమెరికాను యూరోప్ను కూడా టార్గెట్ చేయగలిగే మిసైల్స్ను మీకు రష్యా తయారు చేస్తుంది. సో అందువల్ల రష్యాకు ఉన్నటువంటి మిలిటరీ క్లౌడ్ కానీ ఎకనామిక్ ఎఫెక్ట్ కానీ అసలు పోలికే లేదు. అందువల్ల జెలెన్స్కీ ఏదో పగటికలగా అంటున్నాడు, కానీ మొదలు జెలెన్స్కీ ట్రంప్ను కోరేది ఏంటంటే పుటిన్ అరెస్ట్ చేయడం కాదు,
నన్ను పుటిన్ కిడ్నాప్ చేయకుండా కాపాడు అని జెలెన్స్కీ చెప్పుకుంటే ఏమైనా ఉపయోగం?